నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ఎన్నికల్లో చాలా తక్కువ సమయం ఉండడంతో ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారంలో చాలా దూసుకుపోతుందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే మోదీ గారు కూడా ఏపీ పర్యటనకు సంబంధించి డేట్స్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఈ నెల 6-8 తేదీలో మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు అంటారు. మరి ఈసారి వస్తున్నటువంటి మోదీ ఏ రకంగా ఎలాంటి హైలైట్స్తో ముందుకెళ్ళబోతున్నారు ఏంటి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే చౌదరి గారు. సో మళ్ళీ మోదీ ప్రచార సభల్లో అడుగు పెట్టబోతున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చారు, చిలకలూరుపేట సభలో పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడు రెండోసారి కూడా రాబోతున్నారు. సో మే నెల 6-8 తేదీల్లో ఆయన కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. బహిరంగ సభల్లో ఆయన మాట్లాడబోతున్నారు, ప్రసంగించబోతున్నారు అని అంటున్నారు. మరి ఈసారి ఎలాంటి హైలైట్స్తో, ఎలాంటి అంశాలతో వెళ్ళబోతున్నారు ఏంటి? మొదట సౌజన్య గారు, మీకు మన ఉల్ టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో 46-47 డిగ్రీలు వేడెక్కినట్టు రాజకీయాలు కూడా బాగా ఊపందుకున్నాయమ్మా. పూర్తి స్థాయిలో ప్రతిపక్షాధికార పక్షాల మధ్య యుద్ధరంగమే నడుస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయంతో ప్రతిపక్షాల మీద జరుగుతున్న దాడులు, చేస్తున్న వివాదాలు, మాట్లాడుతున్న తీరు, నేను నీ బిడ్డనైతే దేవుడు దయతో, ఇట్లాంటి అంశాలన్నీ చాలా పెద్ద ఎత్తున మాట్లాడేది కాకుండా, మీ అందరికీ నేను పూర్తి స్థాయిలో మీ కుటుంబానికి డబ్బులు ఇస్తే నాకు ఓట్లేయండి, మీ అకౌంట్ చూసుకోండి అని ఒక తప్పుడు ప్రచారం తరలిపాడు. సో గతంలో మంగళగిరి దగ్గర మోడీ గారి సభ జరిగింది. ఆ సభని విధ్వంసం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మైకులు పనిచేయకుండా ఆపగలిగారు, కొంత డిస్టర్బ్ చేశారు. సాక్షాత్ ప్రోటోకాల్ పక్కన పెట్టి మోడీ గారి మైక్ తీసుకొని ఆ మైక్ సీట్ల మీద దిగండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసిన సందర్భం చూసాం. పోలీసులు పూర్తి స్థాయిలో ప్రేక్షక పాత్ర వహించిన విషయం చూసాం. కొంతమంది విఐపి గ్యాలరీ లిస్ట్లకి సామాన్యులు వెళ్ళిపోయి సీట్ లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. భద్రతా లోపం చూసాం. అలాగే విజయవాడ హైవేలో 7-8 కిలోమీటర్లు బ్లాక్ అయిపోయి ఇటు వాహనాలు అటు వాహనాలు పోలేక నరక యాతన అనిపించేసాక చూసాం. ఒక పక్క ఎండ, మోడీ గారి అభిమానుల కోసం, మూడు పార్టీల అభిమానుల కోసం జనాలు సభకు వస్తే వాళ్ళకి చుక్కలు చూపించిన ఈ ప్రభుత్వం ఆ తర్వాత జరిగిన ఎస్పీలు, డిఎస్పీలు, అలా పోలీస్ యంత్రాంగం అంతా కూడా బదిలీ చేయడం జరిగింది. దానికి సరైన కారణాలు కూడా కమిటీ వేశారు. ఈసారి మోడీ గారి సభ అలా ఉండదమ్మా, దబిడి దిబిడే. జగన్మోహన్ రెడ్డి గారి దత్తపుత్రుడికి బ్యాండ్ బాజా మోగబోతా ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ల్యాండు శాండు మైను దోసేది కాకుండా తప్పుడు వాగ్దానాలు, నీ బిడ్డనైతే డబ్బులు ఇస్తాను, లక్షల రూపాయలు ఇచ్చాను, నాకు ఓట్లేయండి, మీ అకౌంట్ చూసుకోండి అన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు డబ్బులు ఇచ్చారు బానే ఉంది, మా దగ్గర ఎంత దుబ్బారని అడుగుతున్నారు. ఇప్పుడు కరెంట్ ఛార్జీ 1000 రూపాయలు వస్తా ఉంటే 4000 వస్తా ఉంది. సంవత్సరానికి ఎంత అవుతుంది? 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? లక్షల రూపాయలు తీసేసుకున్నావు. అలాగే పెట్రోల్ సెస్సులు, అలాగే బస్ ఛార్జీలు, నిత్యావసర ధరలు, ప్రభుత్వానికి కడుతున్న పన్నులు, ఆస్తి పన్నులు, చెత్త పన్నులు కలిపి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు మా దగ్గర దొబ్బేశావు. నువ్వు ఇచ్చేది మాకు 1,00,000 భిక్షం మాత్రమే, మా డబ్బులు మాకే ఇస్తున్నావు, నా అమ్మ ఒడితో నాన్న బుడ్డి డబ్బులు దోసేసుకుంటున్నావు అని రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్న ఈ రాష్ట్ర ప్రజల అంశాలపైన మోడీ గారు రావమానం ఎక్కబెట్టబోతున్నారు. చాలా విషయాలపైన కేంద్రం ఇస్తున్న నిధులు, సర్వసక్షమైన నిధులు ఏవైతే వస్తున్నాయో లక్షల డబ్బులు, దాన్ని తీసుకెళ్లి నాడు నేడు స్కూల్ కింద పెట్టి జగనన్న అభివృద్ధి చేస్తున్నారని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. అలాగే ఆయుష్మాన్ భవ నిధులు పూర్తి స్థాయిలో పేదవాళ్ళకి, రాష్ట్రంలో కొంతమంది మిడిల్ క్లాస్ పిల్లలకి కార్డుల ద్వారా సాయం చేయండి వైద్యం అంటే దాన్ని తీసుకెళ్లి విలేజ్ క్లినిక్లు అని చెప్పి అబద్ధాలు చెప్పి బటన్లు నొక్కుతున్నాడు. అలాగే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, సర్వశిక్షాభిమాన్, ఇలా అనేక నిధులు. ఎన్ఆర్జీఎస్ ఫండ్లు అయితే గ్రామ స్వరాజ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం, గాంధీ కలలు గల సామ్రాజ్యం కోసం సర్పంచులకు, ఉప సర్పంచులకు ఇచ్చే నిధులు, వాటిని పూర్తి స్థాయిలో బటన్ నొక్కడానికి డైవర్ట్ చేసేసాడు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, జగన్మోహన్ గారు చెప్పుకున్నట్టు రేషన్ షాపులు బియ్యం ఇస్తున్నాడు. గతంలో రేషన్ షాపులో గోధుమలు ఇచ్చేవాళ్ళు, చక్కెర ఇచ్చేవాళ్ళు, చింతపండు ఇచ్చేవాళ్ళు, కరేపాకు మిరపకాయలు ఇచ్చేవాళ్ళు, బెల్లం ఇచ్చేవాళ్ళు, నెయ్యి ఇచ్చేవాళ్ళు. ఏమీ కనపడడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఒక్క సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ బియ్యం తెచ్చుకోవడం కూడా దాదాపు రాష్ట్రంలో 1,68,00,000 ఇండ్లుంటే 1,48,000 ఇండ్లకి వైట్ కార్డులు ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో పేదలు ఉన్నారా, ధనవంతులు ఉన్నారా? ఈ బియ్యం అంతా ఏ మలేషియాకో, ఏ శ్రీలంకకో తరలిస్తారో ఒక అనుమానం కూడా కలుగుతా ఉంది. గతంలో పౌర శాఖ మంత్రి బూతుల శాఖ నాని గారు ఈ కుంభకోణాల విషయం కూడా తెలుసు. ఇవన్నీ కూడా మోడీ గారు కడిగి పారైపోతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత,
ఆర్బీఐ పరిమితులు దాటి తీసుకొచ్చిన డబ్బులు ఎంత? 12.5 లక్షల డబ్బులు బడ్జెట్ ద్వారా వచ్చిన డబ్బులు. అలాగే కేంద్రం నుంచి ఇచ్చిన అప్పులు 11,50,000 కోట్లు. అంటే రెండు కలిపితే ఇంచుమించు 23,50,000 కోట్లు. నువ్వు నేరుగా బటన్ నొక్కి 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 వచ్చింది 2,70,000 కోట్లు. మిగిలిన డబ్బులు ఏం చేసామో జగన్ అన్న, అయ్యా జగన్ మామయ్య, అయ్యా జగన్ తాత అనే పరిస్థితుల పిల్లలు అడిగే పరిస్థితి పడతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో మిగిలిన డబ్బులన్నీ దోచేసుకొని మాకు పప్పులు బెల్లాలు పంచి రాష్ట్ర ఆస్తులు తనఖా పెట్టి పూర్తి స్థాయిలో రాజధాని లేదు, ఇంకొకసారి ఓటేసాం కాబట్టి చివరి ఛాన్స్ అని చెప్పావు, నాయన లేదన్నావు, చిన్న ఆయన లేదన్నావు. ఇచ్చిన తర్వాత మీరేం చేశారయ్యా? రాజధాని పోయా, పోలవరం పోయా, ఒక కరెంటు ఛార్జీలు పెరిగిపోయా, బస్ ఛార్జీలు పెరిగిపోయా, ఉద్యోగాలు లేకుండా పోయా, నిరుద్యోగులకు ఉద్యోగ బిఎస్సీ అది లేకుండా చేసావు, పర్మనెంట్ వర్క్లు లేకుండా చేసావు, 2,40,000 పోస్టులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో పథకాలు ఉన్నటువంటి లబ్ధి పొందిన చనిపోయిన వ్యక్తులకి మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు. 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వలేదు కదా. 2,40,000 పైచిలుకున్న ఉద్యోగ ఖాళీలు పూర్తి చేయలేదు కదా. ఇవన్నీ అడిగే పరిస్థితుల్లో మోడీ గారు ప్రతి చిన్న విషయాన్ని రాష్ట్ర బీజేపీ శాఖ ద్వారా సమాచారం పూర్తిగా తీసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న ఇంటెలిజెన్స్ విభాగం, డిఎస్పీ, ఏజీపీ, ఏజీ గతంలో ఏ విధంగా బిహేవ్ చేశారు, భద్రత లోపం ఏ విధంగా బయటపడింది, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఏ విధంగా దుర్మార్గంగా దారుణంగా దోచేసుకున్నారు అనే అంశాలపైన మాట్లాడడం కాకుండా కేంద్రం ఇస్తున్న పథకాలకి రాష్ట్రం స్టిక్కర్లు తెక్కించుకొని ఇది మా పథకాలే అని చెప్పి అబద్ధాలు చెప్పి జనాలకు వెళ్తున్న విషయాలు కూడా చొక్కా పట్టుకుని తీసే రోజులు వస్తున్నాయి. మోడీ గారు ఏం సార్ కడిగి పారైపోతున్నారు. దత్తపుత్రుడికి బ్యాండ్ బాజా ఎందుకంటున్నారంటే గతంలో పేదలకు న్యాయం చేస్తానని చెప్పి అబద్ధ లెక్కలు చేసి మీరు అన్నారు వైజాగ్ జోన్ భూమి నాకు వద్దని చెప్పి రాయి చేశాడు, ప్రత్యేక హోదా మాకు అవసరం లేనట్టు రాయి చేశాడు, కడప డబ్లింగ్ ప్లాంట్ కావాలంటే మాకు ఇవ్వకుండా ఆపేయండి అని చెప్పి బెంగళూరు వరకు డబ్లింగ్ ప్లాంట్ ఆపేశాడు, కడప ముక్ ఫ్యాక్టరీ ఆపేశాడు. కేంద్ర నిధులన్నీ ఏమయ్యాయా జగన్మోహన్ రెడ్డి గారని చొక్కా పట్టుకుని ఈ రోజులు వస్తున్నాయి. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తట్టా పుట్ట చదువుకునే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఈ రోజు మోడీ గారు 6-8 తారీఖు పర్యటించబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అనకాపల్లి, రాజమహేంద్రవరం, విజయవాడ 2.5 కిలోమీటర్ల పాదయాత్ర, పీలేరు ఇటువంటి 4 నియోజకవర్గాలు పర్యటించాలని ఆల్రెడీ ఖరారు చేశారు. ఈ వేదిక పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన అంశాలని ప్రస్తావించబోతారనే విషయాలపైన స్పష్టంగా మోడీ గారు తీసేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వేదికలో పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, మోడీ గారు, బీజేపీ నాయకులు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్ర అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడబోతారు. ఖచ్చితంగా ఈ కూటమి విజయం సాధించబోతోంది. 160 సీట్ల ప్లస్తో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాన్ని కడిగి పారైపోతున్నారు మీటింగ్ల విషయాన్ని హెచ్చరిస్తున్నాము. ఇదే మోడీ గారు ప్రస్తావించే అంశాలు నిజంగానే జగన్మోహన్ గారికి బ్యాండ్ బాజా అనేది ఇలా ఉండదు, మామూలుగా ఉండదు అనే విషయాన్ని హెచ్చరిస్తున్నాము. మరి రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే అంటే 6వ తారీఖు 8వ తారీఖు ప్రధాని మోదీ ఏపీ పర్యటించబోతున్నారు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అని చెప్పి తెలుస్తుందని. మరి ఈ మోదీ ఏం మాట్లాడతారు ఏంటని చెప్పేసి అందరికీ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో చూద్దామండి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎవరిని ఎండగడతారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.